వెల్కమ్ టు K-Times న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆలయంలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న 13 మంది సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న దేవాదాయ కమిషనర్. అన్ని వర్గాల ప్రజలు మా వెంటే ఉన్నారు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. బాపట్లలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన 10 కుటుంబాలు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం బస్తిపాటి నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా విధుల్లో నిర్లక్ష్యంతో పాటు అవినీతికి పాల్పడిన 13 మంది ఉద్యోగులపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వేములవాడ దేవాదాలయంలో పనిచేస్తున్న 3 ఈవోలు 4 పర్యవేక్షకులతో పాటు మరో 5గురుకు వేటు చేశారు. గతంలో లడ్డు తయారీ విభాగంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఏడాది క్రితం విచారణ చేపట్టి లడ్డు విభాగంలో 1,82,000 రూపాయలను అక్రమంగా వాడుకున్నారని, దీంతో పాటు నందీశ్వర వసతి గదుల్లో రెన్యువల్ చేయకుండానే గదులు కేటాయించారని, తలనీలాలు సమర్పించే భక్తుల వద్ద డబ్బులు డిమాండ్ చేసిన నాయి బ్రాహ్మణుని నిధుల నుండి తొలగించాలని, అలాగే కోడమొక్కు చెల్లించే భక్తుల పట్ల కూడా నిర్లక్ష్యం చేశారని, వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి ఆలయ ఈవోకు నివేదిక సమర్పించారు. మొత్తం 13 మందిపై ఆయా శాఖల పరంగా వారం రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని ఈవో ఆదేశించారు. అలాగే మొత్తం మంది ఇంక్రిమెంట్లను ఎందుకు కట్ చేయరాదో వివరణ ఇవ్వాలని సర్క్యులర్ జారీ చేశారు. ఒకేసారి 13 మందిపై చర్యలు తీసుకోవడంతో మరికొంతమంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో కొలిపర్ల మండలం అన్నవరం గ్రామంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు మేము సైతం అంటూ కొల్లూరు మండలం జనసేన పార్టీ నాయకుడు బొందలపాటి చెలమయ్య మరియు అన్నవరం గ్రామ తెలుగుదేశం జనసేన నాయకులు తాతా శివయ్య, ఉయ్యూరు కిరణ్ బాబు, నక్క అనిల్ కుమార్, ఉప్పల సుబ్బారావు, రాజేష్ గ్రామ పార్టీ నాయకులతో కలిపి ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి వివరించి ప్రజలకు వివరించారు. నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వం, పెమ్మసాని చంద్రశేఖర్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మంచి మనిషి, నిబద్ధత, నిజాయితీ కలిగిన వ్యక్తి, ఆయన గెలిపించుకుంటారు. ఈ వర్త అయిపోయినాక సిద్ధం అవుతుందండి. ఇటు వెళ్దాం, అటు వెళ్ళిపోతాం. అక్కడ రెండులో వెళ్ళరండి. తెనాలి నాదెండ్ల మనోహర్ గారు జనసేన
పార్టీ నుంచి అమ్మ గాజు గ్లాస్ గుర్తు కంసన్ చంద్రశేఖర్ గారు ఎంపీ సైకిల్ గుర్తు. నాకు అనుమానం కాదు, మీరు ఒకే అంటే చాలు. నాకు ఇటు నుంచి పడతావు, టీవీలో వస్తావు, ఆడ నుంచి ఏమంటారు చూస్తున్నా. ప్రజలందరికీ ధన్యవాదాలు. రేపు మన ప్రీతమ నేత నాదెండ్ల మనోహర్ గారు నామినేషన్ ఇస్తున్న సందర్భంలో కొల్లూరు మండలం నుండి జనసేన నాయకులు మన మధ్యకి రావడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల గురించి విస్తరించి చక్కగా మాట్లాడారు. కనుక మరొకసారి మన గ్రామ ప్రజలకు మనవి చేస్తున్నాను, అభివృద్ధి మనకు అవసరం. అభివృద్ధి వైపు అడుగు వేస్తున్న ఈ జనసేన పార్టీని బలపరుద్దాం. మనోహర్ గారు మనకు బాగా సుపరిచితులు. గతంలో మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వారి పేరు స్థిరస్థాయిగా ఉంది. కనుక మన నాయకులు మనకు తెలిసిన వారు మన అభివృద్ధి కోరే మన జనసేన పక్షంగా రేపు నామినేట్ చేస్తున్నటువంటి మనోహర్ గారి కార్యక్రమం మరి జయకరంగా జరగాలని, అలాగే మరి దర్శించి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్న మరి నాయకులను, కొల్లూరు మండల నాయకులను అభినందిస్తూ మరి ఈ అవకాశం ఈ సందర్భంలో హెచ్చరించారు. మరి యవనస్తులకి వసతి ఏర్పాటు చేస్తున్నారు కనుక అందరు రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. అన్నవరం గ్రామంలో పర్యటించడం జరుగుతున్నది. నాదెండ్ల మనోహర్ గారి కోసం మేము సైతం అంటూ ఈ రోజు కొల్లూరు మండలం నుంచి మేము కూడా ఈ రోజు ఈ గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ మరి మనోహర్ గారి కార్యక్రమాల గురించి వివరింప చేయడం తెలియజేయనిది. అంతేకాకుండా మరి రేపు పొద్దున నామినేషన్ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ ఊరి నుంచి కూడా అందరూ కూడా వేలాదిగా వందలాదిగా తరలి రావాలని చెప్పి శివయ్య గారి ఆధ్వర్యంలో అనిల్ గారు, మరి కిరణ్ గారు, పెద్ద ఆయన గారు కూడా ఆయన కూడా వివరించి కోన చంద్ర గారు కూడా వివరించి చెప్పాము. తీసుకురావాలని చెప్పి కూడా వాళ్ళ మనవి చేయడం జరిగినది. జై జనసేన, జై హింద్, జై నాదెండ్ల మనోహర్. ఈరోజు కొల్లూరు మండలం జనసేన పార్టీ గ్రామ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు వారు చలమయ్య గారు అన్నవరం గ్రామ పంచాయతీకి సాధారణంగా ఆహ్వానించాము. ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాలని, జనసేన పార్టీ అభివృద్ధి చేసే విధానాలని ప్రజలకి మేము వివరించడం జరిగింది చలమయ్య గారి ఆధ్వర్యంలో. ఇంకా రేపు జరగవలసిన నాదెండ్ల మనోహర్ గారి యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని ఈ అన్నవరం గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆ యొక్క కార్యక్రమంలో ప్రజలు, యువత, మరి ముఖ్యంగా వీర మహిళలు పాల్గొని ఆ కార్యక్రమాన్ని, నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, అందరికీ బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞత అభినందనలు తెలుపుతున్నాం. వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దిల్లాలి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఐక్యత. నిర్లక్ష్యపు ప్రయాణానికి 4 ప్రాణాలు గాల్లో కలిశాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన వర్ధనపేట మండలం ఇల్లంద శివార్లో జరిగింది. వర్ధనపేట నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ వర్ధనపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం పరస్పరంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు చికిత్స పొందుతూ వరంగల్ ఎంజిఎంలో మృతి చెందాడు. మృతులు వరుణ్ తేజ, సిద్ధు, గణేష్, రణీల్ కుమార్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై 4 యువకులు ప్రయాణించారు. మృతులు వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన వారు కాగా యువకుల మృతితో వారి కుటుంబ సభ్యులు రోదన వర్ణనాతీతంగా మారగా ఇల్లంద గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. आर्टिस्ट बस बस का दो ताला ले
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నామినేషన్ వేయనున్న కూటమి బలపరిచిన సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బురుగు సుబ్బారావు ముందుగా బట్టిప్రోలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరిన బురుగు సుబ్బారావు వేమూరు ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేయనున్న బురుగు సుబ్బారావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఉంది. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఏ ఒక్కడ కూడా నెరవేర్చలేదు. దాంతోపాటు విశాఖకు సంబంధించి మనం ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పుకుంటా ఉన్నామో విశాఖ ఉక్కును కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం ఈరోజు బీజేపీ ప్రభుత్వం పూనుకొందా ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు దాంతోపాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రం దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటా ఉన్నారు. బీజేపీకి కొంతమంది తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పార్లమెంట్లో ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి బిల్లులు చేస్తూ ఉన్నారో ఆ బిల్లులు మొత్తానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు మొత్తం కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించిన దాంట్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, మాకు గనక 20 సీట్లు గనక ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క ప్రభుత్వం మెడలు వంచి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల్ని మొత్తం కూడా చట్టప్రకారంగా రావాల్సినటువంటి హక్కుల్ని సాధిస్తామని చెప్పారు. ఎక్కడ కూడా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి చట్టప్రకారంగా రావాల్సినటువంటి దాన్ని ఏ ఒక్కడ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. పోలవరం ప్రాజెక్టు నిధులు కానీ రాజధాని నిధులు కానీ లేకపోతే విశాఖ జోన్ కానీ ఏ ఒక్కడ కూడా లేకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే భారతదేశ వ్యాప్తంగానే మాది జాతీయ పార్టీగా ఉన్నటువంటి సిపిఎం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వెనకదొట్టే దానికోసం ఇంకో మాట చెప్పారు బీజేపీ వాళ్ళు, మేము వెనక వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి బీజేపీ ఎంపీలు పలుకుతా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే రాజ్యాంగాన్ని మార్చేటువంటి బీజేపీ మాకు వద్దు, మేము లౌకికవాదంగా మొత్తం కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా సుఖ సంతోషంగా ఉండాలా, వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. ఆ నేపథ్యంలోని ఇండియా కూటమిగా ఏర్పడి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు పనిచేస్తున్న నేపథ్యం ఉంది. మన వేమూరు ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వేమూరు ప్రజానికం మొత్తం కూడా ఆలోచించి మన రాష్ట్రానికి మన దేశానికి నష్టం చేసేటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలకి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇండియా కూటమి తరఫున నిలబడినటువంటి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సుబ్బారావు గారిని ఈ వేమూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మొత్తం కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ
కార్యక్రమాన్ని జయప్రదం చేసే దానికోసం కూడా మీడియా కూడా సపోర్ట్ కావాలని చెప్పేసి మేము చేసేటువంటి ప్రచారంలో కూడా మీరందరూ కూడా భాగస్వాములై మాకు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ మోడీకి వత్తాసు పలుకుతూ ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని కాంగ్రెస్ పక్షాన గట్టిగా నిలదీయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రజల తరఫున పోటీ చేయడానికి, ప్రజల తరఫున ప్రతి విషయం గురించి ప్రశ్నించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మా అధిష్టానానికి, మా కార్యవర్గానికి అందరికీ నమస్కారం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా సమస్యల మీద పోరాటం చేసి అందరికీ న్యాయమైన పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని మీ అందరికీ తెలుసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. అండి ఈరోజు మనం చూస్తున్నాము, ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ గుంతలు గతుకులు చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్లు. వీటి మీద కానీ అలాగే నీటి సమస్య ఉంది. అలాగే రైతులకి ఎక్కడికో రెండో పంటకి నీరు ఇచ్చిన పాపాన పోవట్లేదు. అలాగే కాలువలో పూడికలు తీసిన పాపాన పోలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటి మీద గట్టిగా పోరాటం చేసి వీటన్నిటి సౌకర్యాలు ప్రజలకు ఏర్పాటు చేసి మంచి ప్రజాప్రభుత్వంగా మేము పరిపాలిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వేమూరు నియోజకవర్గ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల విశ్వాసంతో ఎన్నో సంవత్సరాల నుంచి పరిపాలన చేసి అనేక రకాల కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్ళి ఇందిరమిళ్ళ కాడి నుంచి ఆరోగ్యం కానివ్వండి, తర్వాత విద్య కానివ్వండి, ఉపాధి కానివ్వండి, వీటన్నిటిలో కూడా అందవేసిన చేయిగా మరి ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా ఎన్నో పథకాలను రూపొందించి వాటిని ప్రజలకు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వేమూరు నియోజకవర్గం మన బోరగ సుబ్బారావు గారిని ఎంపిక చేసి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి దారిద్ర్య రేఖ ఉన్నటువంటి దిగు ఉన్నటువంటి పేదల పక్షాన పోరాటం కోసం, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన విషయాల మీద పోరాటం చేయడం కోసం, ఎవరు లబ్ధిదారులు అయితే ఉన్నారో వారికి అందక ఇబ్బంది పడుతున్నట్టు వారి యొక్క బాగోగుల కోసం మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుబ్బారావు గారిని మరి ఇక్కడ కాంటెస్టెడ్ క్యాండిడేట్గా పెట్టడం జరిగింది. అయితే మేము రేపొద్దున ఒకే ఒక నినాదంతో వెళ్తున్నాం. ఇక్కడ సంక్షేమం అనేటటువంటి పదంతో ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడుతూ, అభివృద్ధి సంక్షేమం లేనటువంటి అంతకుముందు పరిపాలించిన ప్రభుత్వానికి చర్మగీతం పాడుతూ, మేము అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటిని కూడా రెండు కళ్ళుగా తీసుకెళ్ళేటువంటి సిద్ధాంతంతో ఈరోజు 9 పథకాలని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ 9 పథకాలు కూడా మరి ప్రతి ఒక్క కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని రంగాల్లో కూడా మరి ఉదాహరణకి ఇందిరా మిల్లు అయితే 5 లక్షలు ఇవ్వటం, మరి రైతుకి 2 లక్షల పైన రుణమాఫీ చేయటం, తర్వాత మరి విద్యా విషయంలో మరి కేజీ నుండి పీజీ వరకే చేయటం అందించడం, మరి అదేవిధంగా మరి రైతులకు రుణమాఫీయే కాకుండా మరి కొత్త సంస్థలు రూపొందించడం, అయితే గ్యాస్ 500కి ఇవ్వటం, ఇటువంటి చిన్న చిన్న మా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భయంకరంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా 9 పథకాలు ప్రవేశపెడుతున్నాం. వాటన్నిటి కూడా ప్రజలకు అందించడానికి మన సుబ్బారావు గారు సిద్ధంగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. సార్వత్రిక ఎన్నికల ప్రచారం శంకరావం కార్యక్రమంలో భాగంగా కల్లూరు అర్బన్ 37వ వార్డు ఆదిత్య నగర్లో ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి కాలనీలో ప్రజలకు వివరిస్తూ వచ్చే నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ రోజున 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఇది ఉండని అందరూ ఓట్లు రావాలి.
పెద్దనా రండి పెద్దనా సుందర సార్ గురవరేనా ఇక్కడ చూడండి అందరు నిలవడనా రంగాడ నిలవడు ఓకే ఓకే అశేష జనవాహిని మధ్యన కర్నూలు వైసీపీ అభ్యర్థి ఎండి ఇంతియాజ్ బుధవారం తన నామినేషన్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నందు రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజకు దాఖలు చేశారు. స్వర్గీయ డాక్టర్ ఇస్మాయిల్ గారి స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి సర్వమత ప్రార్థనలు జరిపి తర్వాత నగరంలోని జమ్మిచెట్టు ప్రాంతానికి చేరుకున్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో కలిసి జమ్మిచెట్టు ప్రాంతం నుంచి భారీ జన సందోహంతో ర్యాలీ ముందుకు సాగింది. పాత బస్తీలో వన్ టౌన్ పూల బజార్, చౌక్, నెహ్రూ రోడ్డు, పాత కంట్రోల్ రూమ్, వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ప్రజలు ఇంతియాజ్ కు బ్రహ్మరథం పట్టారు. తర్వాత వైసీపీ అభ్యర్థి ఎండి ఇంతియాజ్ తో పాటు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు అహ్మద్ అలీఖాన్లతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. ఏ పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని సింగిల్గా ఎదుర్కోలేక ఈరోజు ఎన్నో పొత్తులు పెట్టుకోవడం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు మనకు ఈజీగా మనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిపిస్తారని చెప్పేసి నా పూర్తి నమ్మకం. కూటమి పార్టీలు వైసీపీని ఓడించలేమంటారా? ఖచ్చితంగా మరి ఓడించగలిగితే మరి లోపాయకారంగా మనకు ఈరోజు చూస్తే టీడీపీ, బీజేపీ, జనసేన కలవడము ఏ విధంగా కలిశారో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఐడియాలజీస్ డిఫరెంట్గా ఉన్నాయి మూడు పార్టీలకు. మరి తర్వాత మళ్ళీ ఇప్పుడు లోపాయకారిగా కాంగ్రెస్తో కూడా ఒప్పందం పెట్టుకోవడం గమనిస్తూ ఉన్నాం. అలాగే సిపిఐ, సిపిఎంలు కూడా మరి కొంత లోపాయకారికి కూడా కొన్ని ఒప్పందాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా ఇన్ని పార్టీలు కలిసి ముందుకు వస్తున్నాయంటే వారి గెలుపు మీద నమ్మకం లేకపోవడం, వారి పార్టీ మళ్ళీ వాళ్ళు గెలుస్తుందని నమ్మకం లేకపోవడంతో ఇంతమంది మరి ఈరోజు కూటమిగా ఏర్పడి మరి వైఎస్ఆర్సీపీని మరి ఎదుర్కొంటున్నాయని నేను ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు. గంటల ర్యాలీయే దానికి ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే ఈరోజు పేద ప్రజలకు ఒక మంచి గౌరవప్రదమైన జీవితాన్ని మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అందించగలిగిందో, సుపరిపాలన 5 ఏళ్ళు మనకు సుపరిపాలన అంటే ఈరోజు ఎవరు కూడా మనకు ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పౌర సేవలు పొందడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక యువకుడు కానీ నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులకు తిరగనక్కర్లేదు. అలాగే పేదలందరికీ మనకు అన్ని పథకాలు అందుతున్నాయి. ఇల్లు లేని వారికి ఈరోజు నవరత్నాలు పేదలందరికీ 31 లక్షల హౌస్ సైట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎప్పుడైనా జరిగిందా? మరి మీరు మీ జర్నలిస్టుగా మీరున్న మీ అనుభవంలో మీరు ఎక్కడ చూసుంటారు? 31 లక్షల మనకు ఇల్లు, అందులో అంత మహిళల పేర్ల మీద 66 లక్షల మందికి పెన్షన్. ఇవన్నీ కూడా ఎప్పుడు మరి ఇలాంటి సంక్షేమ పథకాలు అందలేదు. అలాగే భూ సమస్యలు ఎన్నో తీర్చారు. అన్ని రకాలుగా సుపరిపాలన. ఒకవైపు ఏదైతే మహాత్మా గాంధీ, బాపూజీ అన్నారో మనకు ఒక స్వరాజ్యం అనేది, ఈరోజు ఆ స్వరాజ్యం అనేది దేశంలో మొత్తంలో ఎక్కడైనా ఇంప్లిమెంట్ అయింది అంటే ఈ 50-75 సంవత్సరాల కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓన్లీ అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మనకు ప్రతి గ్రామంలోనూ, ప్రతి నగరంలోనూ ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర పౌర సేవలు అందుతున్నాయి. మనకు సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ల వ్యవస్థ కానీ చక్కగా ఉంది. ఎవరు కూడా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, మధ్యవర్తుల చుట్టూ తిరగక్కర్లేదు, అవినీతి ఎక్కడా లేదు. పూర్తి పారదర్శకతో మరి ఈరోజు మనకు ప్రజా పరిపాలన జరుగుతూ ఉంది. మరి ఇంతకంటే ఏం కావాలి ప్రజలకు? అన్ని వర్గాల ప్రజలు మీ వెంట ఉండాలని భావిస్తున్నారు మీరు? ఖచ్చితంగా భావిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఖచ్చితంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అమలు చేసే మీరు పనులు చూస్తే ఏ పథకంలో కూడా, ఏ అభివృద్ధి పనులు కూడా ఎక్కడ కూడా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు. అలాంటి మనకు ఈ వివక్ష అనేది ఎక్కడా లేదు. వివక్ష చూపించకుండా అందరికీ మరి అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించిన గవర్నమెంట్ ఒక్క జగనన్న ప్రభుత్వమేని నేను గట్టిగా చెప్తాను. ఏ ప్రజాస్వామ్యంలో, ఏ దేశంలోనూ, ఏ రాష్ట్రంలోనూ లేకుండా ప్రపంచంలో ఎవరైనా ఒక నాయకుడు
గట్టిగా ధైర్యంగా చెప్పగలిగాడంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అని ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు. మరి ఆ నమ్మకంతో అంత నమ్మకంతో చెప్పగలుగుతున్నాడంటే ఎంత నమ్మకం ఉండాలని. కాబట్టి నేను అనుకోవడము ఇది ఈ ఎన్నికలు అనేది ఓన్లీ మనకు ఒక ఈజీగా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ వచ్చేస్తుందని నేను భావిస్తున్నాను. ప్రజలందరూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల్లో విజయం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం 2 వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, 1 కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై సీతారామారెడ్డి 1 సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఉమ్మడి టీడీపీ అభ్యర్థి మాధవరం రాఘవేంద్రారెడ్డి సతీమణి యశోదమ్మ 1 సెట్ నామినేషన్, టీడీపీ అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి 1 సెట్ ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కొసగి మండలంకు చెందిన కృష్ణారాజ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ల పత్రాలను ఆర్వో మురళికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రాలయంలో త్రిముఖ పోటీ జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.